ఈ రోజే రథసప్తమి ఆదివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. సూర్య భగవానుడు జన్మించినటువంటి రోజు. ఆదివారంతో ఈ రథసప్తమి రావటం అనేది చాలా గొప్ప విశేషము. ఒక్క మాటలో చెప్పాలి అంటే మనకు ఈ రథసప్తమి అనేది సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజుగా మనకు శాస్త్రాలు అనేవి చెబుతున్నాయి. ఈ రథసప్తమి దగ్గర నుంచి మనకు ఎండలు విపరీతంగా పెరుగుతాయి. అంటే ఈ రథసప్తమి దగ్గర నుంచి మనకు రోళ్ళు పగిలేటటువంటి ఎండలు వస్తాయని చెప్పేసి మనకు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి అంటే ఎండ తీవ్రత అనేది చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఏంటంటే రథసప్తమిగా సూర్య భగవానుడి యొక్క జన్మదినంగా జరుపుకుంటూ ఉంటారు. ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ రోజున ఒక్క రూపాయి బిళ్ళను మీరు రాత్రి 12 గంటల లోపు అక్కడ పెడితే చాలు, మీకున్నటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి తెల్లవారేసరికే ఆ రూపాయి మీకు కోట్ల రూపాయలుగా మారుతుంది. అంటే మీకు అంత కలుసుబాటును అనేది ఆ రూపాయి బిళ్ళ ప్రసాదిస్తుంది. ఈ పరిహారం అనేది అంత పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇస్తుందన్నమాట. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక్క రూపాయి బిళ్ళను అక్కడ పెట్టండి చాలు. మీ యొక్క అన్ని సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అసలు ఏంటి అనేది మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుందండి. అలాగే ఇంకొంతమందికి చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి సపోర్ట్ చేయండి. నిజంగా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉండబట్టే ఈ వీడియో అనేది మీ కంటపడిందండి. ఈ వీడియో ఎవరైతే చూస్తూ వింటూ ఉంటారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మీ యొక్క అన్ని సమస్యలు ఈ రోజుతో తీరిపోయాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఈ వీడియో అనేది మీకు అంత ఉపయోగకరంగా ఉంటుంది. మనకు ఈరోజు 25 ఆదివారంతో కూడుకొని రథసప్తమి పండుగ రావటం అనేది చాలా గొప్ప విశేషము. సూర్యుడు మనకు కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవము. మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నా కూడా మనం ఊహ ప్రకారమే చిత్రపటాలు తయారు చేసుకుని పూజిస్తాము. కానీ మనకు సూర్య భగవానుడు మాత్రం కనిపించేటటువంటి ప్రత్యక్ష దైవము. కాబట్టి ఈ రోజున చక్కగా అందరూ ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకొని చక్కగా స్నాన కార్యక్రమాలు అనేవి పూర్తి చేసుకొని అందరూ కూడా సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే మీకున్నటువంటి సమస్త దోషాలు పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. లేదా కనీసము సూర్యుడికి ఒక్క నమస్కారం చేసుకున్నా కూడా మీకున్నటువంటి అష్ట కష్టాలు పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంకా విశేషంగా ఈ రోజున జిల్లేడు మొక్కను తాకితే మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. జిల్లేడు చెట్టుకి ఈ రోజున శక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది. మనకు సూర్యుడిలో ఉన్నటువంటి సౌరశక్తిని ఎక్కువ శాతము జిల్లేడు చెట్టు అలాగే రేగి చెట్లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ ఎండ యొక్క తీవ్రత, సూర్యుడిలో ఉండే విటమిన్ డిని ఇవన్నీ కూడా జిల్లేడు చెట్టు, రేగి చెట్లు ఈ 2 చెట్లు మాత్రమే ఈ భూమి మీద ఎక్కువగా గ్రహించగలుగుతాయి. కాబట్టి ఈ రోజున ఏంటంటే ప్రతి ఒక్కరూ జిల్లేడు చెట్టును తాకి నమస్కారం చేసుకుని ఒక చెంబుడు నీటిని సమర్పిస్తే మీకున్నటువంటి సమస్త దోషాలు పాపాలు కడుక్కొని పోతాయి. ఇంకా ఈ రోజున రాగిది అంటే సూర్యుడి యొక్క పటం అనేది ఇక్కడ మనం చూపిస్తున్నాం కదండి, అది మీరు ఒకటి తీసుకొచ్చుకొని మీ ఇంటి ముందల తగిలించుకుంటే ఆ సూర్యుడి యొక్క అనుగ్రహంతో మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి, నలుగురు ఏడుపులు, అలాగే ఇంటి పరంగా ఉన్నటువంటి వాస్తు దోషాలు ఇవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. రాగిది సూర్యుడి లాంటి కవచం అనేది ఒకటి తెచ్చుకోండి. రూపాయి బిళ్ళేలే ఏముందులే అని చెప్పేసి మనం చాలా తేలిగ్గా తీసి పడేస్తూ ఉంటాము. కానీ మానవుడి యొక్క జీవితానికి ఒక్క రూపాయికి చాలా దగ్గర సంబంధం అనేది ఉంది. ఎంత పెద్ద కోటేశ్వరుడైనా కూడా అతని యొక్క తొలి సంపాదన అనేది రూపాయి దగ్గర నుంచే మొదలవుతుంది. కాబట్టి రూపాయి బిళ్ళతో చేసే పరిహారం అంటే డబ్బు కోసం చేసేటటువంటి పరిహారం అనేది 100కు 1000% సిద్ధిస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అలాగే ఈ రథసప్తమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తలస్నానాలు పూర్తి చేసుకొని ఇంట్లో పాలతో చేసినటువంటి పాయసాన్ని కానీ పరమాణాన్ని కానీ సూర్యుడికి నివేదించాలన్నమాట. ఈ రోజున మీకు సూర్యకిరణాలు తగిలేటటువంటి చోట చక్కగా బయట పొయ్యి పెట్టుకొని మీరు పాలతో చేసినటువంటి పరమాణాన్ని తయారు చేసి అందులో మనకి చిన్న రేగిపళ్ళు ఉంటాయి కదా, రేగిపళ్ళకు కూడా విశేషమైన శక్తి ఉంటుంది. కాబట్టి ఆ రేగిపళ్ళు వేస్తే ఆ రేగి పళ్ళల్లో ఉన్నటువంటి గుజ్జు కూడా మనకు ఈ పాయసానికి పట్టి ఆ పరమాణం అనేది ఎంతో తీపిగా
కమ్మగా ఉంటుందన్నమాట. అలాగే గరిటెతో తిప్పకుండా చెరుకు గడతో ఆ యొక్క పరమాణాన్ని తిప్పి చక్కగా అదేంటంటే సూర్య భగవానుడికి ముందు పెట్టి నమస్కారం చేసుకొని ఇంటిల్లపాది కూడా మీరు ప్రసాదంగా స్వీకరిస్తే మీకున్నటువంటి అంటే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు అవన్నీ తొలగిపోయి మీకు నిండు నూరేళ్ల ఆయుష్ అనేది కలుగుతుంది. మీ శరీరం వజ్రంలాగా మారుతుంది. ఇంకా ఈ రోజున ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ కనీసం ఒక్క పూటైనా స్నానం చేసేటప్పుడు ఏంటంటే మీ యొక్క తల మీద 7 జిల్లేడు ఆకులు అలాగే ఆ జిల్లేడు ఆకుల మీద 7 రేగిపళ్ళు తీసుకొని తల మీద పెట్టుకొని మీరు తలస్నానం అనేది చెయ్యాలి. అలా తలస్నానం చేసినప్పుడు ముందు 3 చెంబులు ఏంటంటే ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకుంటూ చెయ్యాలి. మనకి జిల్లేడు ఆకులు రేగి పళ్ళతో తలస్నానం చేయటం వల్ల ఏంటంటే 7 జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని ఐశ్వర్యం అనేది లభిస్తుంది. ఒకవేళ మీకు 7 జిల్లేడు ఆకులు అందుబాటులో లేకపోతే ఒక జిల్లేడు ఆకు, ఒక రేగి పండైనా మీరు పెట్టుకొని తలస్నానం చేయవచ్చు. అది కూడా అందుబాటులో లేకపోతే 7 చిక్కుడు ఆకులు ఉంటాయి కదా, ఆ 7 చిక్కుడు ఆకులను పెట్టుకొని మీరు తలస్నానం అనేది చేయండి. ఇలా జిల్లేడు ఆకులను కానీ చిక్కుడు ఆకులను కానీ ఒంటికి తగిలేలాగా మీరు స్నానం చేయటం వలన తడిసినటువంటి ఆ ఆకుల నుంచి ఔషధాలు అనేవి బయటికి వచ్చి మన శరీరంలోకి చేరతాయి. దీనివల్ల ఏంటంటే మనకు ఆరోగ్యం అనేది లభిస్తుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మనకు నిండు నూరేళ్ల ఆయుష్ అనేది కలుగుతుంది. అలాగే అపమృత్యు దోషాలు ఏదైనా ఉంటే అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఇలాగ పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు అందరూ తలస్నానం అనేది చేయండి. జిల్లేడు ఆకులు తల మీద పెట్టుకుంటే మాత్రం తప్పకుండా కళ్ళు మూసుకోండి. ఎందుకంటే జిల్లేడు ఆకు మనకేంటంటే కళ్ళకు తగలకూడదు. కాబట్టి కళ్ళు మూసుకొని చక్కగా తలస్నానం అనేది చేసి తర్వాత తీసేసేయండి 3 చెంబులు పోసి. ఇంకా తర్వాత ఏంటంటే స్నానం చేసిన తర్వాత ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదా పింక్ కలర్లో ఉన్నటువంటి వస్త్రాలు కానీ లేదా ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు వేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీ భర్త సంపాదన అనేది పెరుగుతుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. మీరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటారు. అలాగే ఆడవారు చేతులకు మట్టి గాజులు వేసుకోవటం ఎరుపు రంగులోవి, మెడలో నల్లపూసలు, నుదుటిన కుంకుమ బొట్టు, తల్లో పువ్వులు, కాళ్ళకు పసుపు రాసుకోవటము ఇలా చేసి చక్కగా ఇంట్లో ఏంటంటే ఆవు నేతితో దీపారాధన చేయటం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ ఒక్క రోజు కనుక మీరు సూర్యుడికి నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. మీ ఇంటి బయట తూర్పు ముఖంగా నిలబడి చక్కగా ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని దాంట్లో చిటికెడంత పసుపు, కుంకుమ అలాగే ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పిస్తూ ఓం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని చెప్పుకోండి. ఇక మీ జన్మ అనేది ధన్యమైపోయినట్లే. మీ యొక్క కుటుంబ కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ రథసప్తమి రోజు ఏంటంటే ఇంటి ముందల ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా రథం ముగ్గు వేసుకోవాలి. మీరు వేసేటటువంటి రథం ముగ్గు అనేది తూర్పు ముఖంగా ఉండాలి. రథంలో గీసే తాడులు కూడా మీ ఇంటి గడప వరకు తీసుకురావాలి. ముగ్గులో చక్కగా పసుపు, కుంకుమ, పుష్పాలతోటి అలంకరణ చేయాలి. ఇంకా ఈ రోజున ఏంటంటే ఉప్పు తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఈ రథసప్తమి రోజున ఉప్పు తింటే మన జాతకంలో ఉన్నటువంటి అదృష్టం అనేది తగ్గిపోయి ఎన్నో రకాల శని సమస్యలు వెంటపడే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ రోజున పొరపాటున ఉప్పు అనేది తినకూడదు. అలాగే గోళ్ళు కత్తిరించుకోవటము, జుట్టు విరబోసుకోవటము, తలకు నూనె రాసుకోవటము, నలుపు రంగులో ఉన్నటువంటి బట్టలు ధరించటము ఇలాంటి పొరపాట్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఇంకా ఈ రోజున ఏంటంటే ఉల్లి, వెల్లుల్లి ఆదివారం కాబట్టి ఏంటంటే నాన్ వెజ్ తెచ్చుకుందామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఆదివారం అయినా సరే మనకు రథసప్తమి కాబట్టి ఈ రోజున కోడిగుడ్డు కానివ్వండి, చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు ఇలాంటివి వీటితో పాటుగా కొన్ని రకాల కూరగాయలు అంటే పొట్లకాయలు, సొరకాయలు, ములక్కాయలు కావచ్చు, దుంపకు సంబంధించిన కూరలు, వంకాయలు, తోటకూర, ఎర్ర కందిపప్పు ఇలాంటివి కూడా ఈ
కూరలనేవి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా వండటం కానీ, తినటం కానీ చెయ్యకూడదు. మరి ఈ రోజున ఏం కూర తినాలి అనంటే, ప్రతి ఒక్కరూ కూడా పిల్లలు, పెద్దలు అందరూ తప్పనిసరిగా చిక్కుడుగాయ కూరను తినాలన్నమాట ఈ రథసప్తమి రోజున. చిక్కుడుగాయలు అంటే మనకు విత్తనాల చిక్కుళ్ళు ఉంటాయి కదండీ! అలాంటి విత్తనాల చిక్కుడుకాయలను తీసుకొచ్చుకొని ఈ రోజున ఇంట్లో పిల్లలు, పెద్దలు అందరూ తింటే మీకు నిండూరేళ్ల ఆయుష్ అనేది కలుగుతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోయి ఆ సూర్య భగవానుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఈ రోజున చిక్కుడుకాయలకి ఏంటంటే సూర్యుడి యొక్క శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే చిక్కుడు మొక్క, చిక్కుడు కాయలు, చిక్కుడు ఆకులు ఇవన్నీ కూడా పవిత్రంగా మారతాయి. వాటికి ఉన్నటువంటి శక్తి అధికంగా మారుతుంది కాబట్టి ఈ రోజున ఎవరైతే చిక్కుడుకాయ కూరను తింటారో వారి శరీరం అనేది వజ్రంలాగా మారుతుంది, ఉక్కులాగా మారుతుంది. వారు ఎంత పనినైనా సరే చేసుకునే శక్తి, బుద్ధి, తెలివితేటలు అనేవి ఉంటాయన్నమాట. అంటే ఈ చిక్కుడుకాయ కూరలో ఎన్నో రకాల విటమిన్స్, ప్రోటీన్స్, మాంసకృత్తులు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా చిక్కుడుకాయ కూరను తినాలి. అలాగే ఈ రోజున ఏంటంటే చిక్కుడు రథాన్ని కూడా తయారు చేస్తారు. అందులో 7 చిక్కుడుకాయలు ఉంటాయి. మీరు రథాన్ని తయారు చేసి ఆ రథాన్ని ఏంటంటే పూజలో పెట్టి పూజిస్తారనమాట. ఎందుకంటే ఈ రథసప్తమి పండుగ రోజు సూర్య భగవానుడు 7 గుర్రాల బంగారు రథం పైన ఉత్తరాయణ పుణ్యకాలంలో సంచరిస్తాడు. కాబట్టి ఆ సూర్య రథానికి ప్రతీకగా 7 చిక్కుడుగాయలతో రథం తయారు చేసి ఈ రథాన్ని మీ పూజ గదిలో పెట్టి కుంకుమ బొట్లు పెట్టి రథానికి పూలు సమర్పించి చక్కగా నమస్కారం చేసుకుంటే మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, కంటి సమస్యలు, దీర్ఘకాలిక సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. జాతక దోషాలు, నాగ సర్ప దోషాలు తొలగిపోతాయి. వివాహం కాని వారికి వివాహం జరగటము, వివాహమై సంతానం కోసం ఎదురు చూసే దంపతులకి ఏంటంటే సంతాన ప్రాప్తి కలగటము, ఉద్యోగాల్లో అభివృద్ధి కోసము, వ్యాపారంలో మంచి కలుసుబాటు కోసం ఎదురు చూసే వాళ్ళకు మీరు అనుకున్నట్లుగా మంచిగా ఆర్థిక పరంగా మీరు ఎదగటం కోసము ఇలా మీ యొక్క కోరికలు, మొండి కోరికలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయన్నమాట. కాబట్టి ఈ చిక్కుడుగాయలతో రథాన్ని తయారు చేస్తారు. మీరు పూజ పూర్తయిన తర్వాత ఈ రథంలో ఉన్నటువంటి 7 చిక్కుడుగాయలను కూడా తీసి మీరు కూరలో వండుకొని తినాలన్నమాట. అంతేకాని ఆ చిక్కుడుకాయలను పొరపాటును కూడా బయట పడేయొద్దు. ఇంకా ఈ రోజున మీరు ఇంటికి బెల్లం కొనుక్కొచ్చుకుంటే చాలా మంచిది. బెల్లం కొనుక్కొచ్చుకోవటం వల్ల ఏంటి అంటే మీరు భూములు, బంగారం కొనుక్కునే యోగం అనేది ఉంటుంది. సొంతింటి కల నెరవేరుతుంది. అలాగే గోధుమలను తీసుకొచ్చుకొని ఈరోజు సూర్యుడి ముందల గోధుమ దీపాన్ని వెలిగించినా కూడా మీకున్నటువంటి జాతక దోషాలు పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒక పసుపు ప్యాకెట్ని తీసుకొచ్చుకున్నా కూడా మీకు మంచిగా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇంకా ఈ రోజున చిక్కుడాకులో పరమాణాన్ని మనం నైవేద్యంగా పెట్టుకొని స్వీకరిస్తే చాలా మంచిది. చిక్కుడుకాయల్లో ఉన్న పోషక విలువల కన్నా కూడా రెట్టింపు పోషక విలువలు చిక్కుడు ఆకులో ఉంటాయి. కాబట్టి చిక్కుడు ఆకులో వేడివేడి పరమాణాన్ని పెట్టి దాన్ని నైవేద్యంగా స్వీకరిస్తే మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, ఆయుష్ పెరగటం ఇవన్నీ పూర్తిగా మనకి మంచి జరుగుతుందన్నమాట. చిక్కుడు ఆకు అనేది కూడా మనకు సూర్య భగవానుడి యొక్క శక్తిని తీసుకున్నటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆకు. కాబట్టి చిక్కుడు ఆకులో మీరు పరమాణాన్ని నైవేద్యంగా స్వామివారికి పెట్టి తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. ఈ రోజున ఒక రేగి ఆకును తిన్నా కూడా మనకున్నటువంటి అష్ట కష్టాల నుంచి తెలియక చేసినటువంటి పాపాల నుంచి, కర్మల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతాము. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఆచరించండి. ఇక మీరేం చేస్తారంటే ఈ రోజున ఒక రూపాయి బెల్లం తీసుకొని దాన్ని చక్కగా పసుపు నీటితో కడిగితే దానికి ఉన్నటువంటి అంటే ఎన్నో చేతులు మారతాయి కాబట్టి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. అలా రూపాయి బెల్లం తీసుకున్న తర్వాత మనకి ఈరోజు ఏంటంటే చక్కగా సూర్యకిరణాలు మనకి ఉదయం పూట మంచి లేత కిరణాలు అనేవి పడుతూ ఉంటాయండి. ఇక మధ్యాహ్నానికి అట్లా సమయంలో ఏంటంటే ఎండ ఎక్కువ అవుతుందన్నమాట. ఆ రూపాయి బెల్లను పట్టుకొని ఆడవారైతేనేమో కుడి చేత్తో, మగవారైతే ఎడమ చేత్తో పట్టుకొని తూర్పు ముఖంగా సూర్యుడు ఎదురుగా నుంచొని ఆ రూపాయి బెల్లను పట్టుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి. అంటే మాకున్నటువంటి ఆర్థిక సమస్యలు తగ్గిపోవాలి, మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి, అప్పుల బాధ లేదన్నా ఉంటే వాటి నుంచి మేము బయటపడాలి, మాకు ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మంచిగా కలుసుబాటు అనేది ఉండాలి, వ్యాపారంలో మేము అనుకున్నట్లుగా 4 దిక్కుల నుంచి అంటే జనం యొక్క ఆకర్షణ, ధనం యొక్క ఆకర్షణ అనేది మాకు కలగాలి, సొంతింటి కళ అనేది నెరవేరాలి,
ఏదన్నా బంగారం కొనుక్కోవాలి, భూములు కొనుక్కోవాలి, మాకు డబ్బు పరంగా ఉన్నటువంటి దోషాలన్నిటిని కూడా తీసేసి, మాకు బాగా కలిసి వచ్చేలా చెయ్యయ్యా సూర్యభగవానుడా అని చెప్పేసేసి, సూర్యుడు ఎదురుగా నుంచొని నమస్కారం చేసుకొని, ఆ రూపాయి బిళ్ళను మీరేం చేస్తారంటే, ఆ యొక్క ఆరుబయట అంటే సూర్యకిరణాలు తాకే చోట మీరు ఆ రూపాయి బిళ్ళను బయట పెట్టాలనమాట. ఆ రూపాయి బిళ్ళకి మనకేంటంటే సూర్యుడి యొక్క కిరణాలు అనేవి తగలాలి. అట్లా మీరు ఎన్ని గంటల వరకు ఉంచుతారంటే, మనకు సూర్యుడు 4 గంటల వరకు కూడా మనకు సూర్యుడి యొక్క కిరణాలనేవి దాదాపుగా పడుతూ ఉంటాయి. ఈరోజు ఉదయం దగ్గర నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఉంటుంది. 4, 5 గంటల వరకు మనకేంటంటే ఎండ అనేది ఉంటుందనమాట. కాబట్టి ఆ రూపాయి బిళ్ళకి ఆ ఎండ తగిలేటట్లుగా మీరు చక్కగా నమస్కారం చేసుకొని, మీ యొక్క సంకల్పం చెప్పుకొని, అక్కడ సూర్యుడి కిరణాలు పడే కాడ ఆ గోడ కాడ గానీ, లేదా అరుగు మీద కానీ, లేదా డాబా పైన కానీ, అట్లా ఆరు బయట పెట్టేసేసేయండి. ఇక పెట్టేసిన తర్వాత ఇక సాయంత్రం అంటే 4, 5 గంటలు ఆ సమయంలో ఆ రూపాయి బిళ్ళను తీసుకొని, అంటే సూర్యుడి కిరణాలు ఆ రూపాయి బిళ్ళ ఏంటంటే పూర్తిగా తీసుకుంటుంది. సూర్యుడి యొక్క శక్తి అంతా కూడా ఆ రూపాయి బిళ్ళలోకొస్తుంది. ఎందుకంటే మనం ఎండలో అంతే ఉంచాం కదా! సూర్యకిరణాలు తగిలేటట్లుగా. అప్పుడు ఆ రూపాయికి ఉన్నటువంటి శక్తి అనేది అధికంగా మారుతుంది. ఆ రూపాయి బిళ్ళ పవిత్రంగా మారుతుందనమాట. ఇంకా ఆ రూపాయి బిళ్ళను అలాంటప్పుడు మీరు తీసుకెళ్ళి ఏం చేస్తారంటే, బీరువాలో మీకు డబ్బులు పెట్టుకునేటటువంటి ప్లేస్‌లో ఆ రూపాయి బిళ్ళను పెట్టాలనమాట. దీన్ని మీరు దానం చేయొద్దు, ధర్మం చేయొద్దు, ఎక్కడన్నా హుండీల్లో వేయొద్దు. డైరెక్ట్‌గా తీసుకెళ్ళి బీరువాలో మీరు డబ్బులు పెట్టుకునేటటువంటి ప్లేస్‌లో ఆ రూపాయి బిళ్ళను పెట్టేసేసేయండి. అలా పెట్టేయటం వల్ల ఏంటంటే, సూర్యుడి యొక్క శక్తిని పూర్తిగా తీసుకుంది కాబట్టి ఆ రూపాయి బిళ్ళ అది శక్తివంతంగా మారుతుంది. సూర్యుడి యొక్క శక్తి మొత్తం ఆ రూపాయిలోకి వస్తుందనమాట. దానివల్ల ఏంటంటే, మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి, మన ఎదుగుదలకు ఏవైతే అడ్డంకులున్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి డబ్బు 4 దిక్కుల నుంచి దూసుకువచ్చేలాగా ఆ రూపాయి బిళ్ళేంటంటే అయస్కాంతంలాగా ధనాన్ని ఆకర్షిస్తుంది. మీకు బీరువాలో ధనం లేక బాధపడుతున్నా, మనకు కాలం సరిగ్గా అనుకూలంగా లేదు, అసలు కలిసి రావటం లేదు, బంగారం తాకట్టులో ఉంది, అసలు మేమేం చేయలేకపోతున్నామని చెప్పేసి మీరెంత బాధపడుతున్నా సరే, ఆ రూపాయి బిళ్ళను పెట్టి చూడండి. మీకు 24 గంటల్లో డబ్బు అనేది బీరువాలోకొచ్చి చేరుతుంది. మీకు తాకట్టులో బంగారం ఉంటే, ఆ బంగారం విడిపించుకునే శక్తి మీకు ఉంటుంది. మీకు ధనం అనేది విపరీతంగా అంటే మీరు ఇట్లా ఇంట్లోనే కాదండి, మీరు వ్యాపారం చేసే స్థలాల్లో, గల్లాపెట్టెల్లో కానివ్వండి, ఉద్యోగం చేసే కాడ వాళ్ళైతే పర్సులో పెట్టుకోవటం కానివ్వండి, ఇలా మీ యొక్క అనుకూలతను బట్టి మీరు పెట్టుకోవచ్చనమాట. అలా పెట్టుకోవటం వలన ఏంటంటే సూర్యుడు కనిపించే దైవం. సూర్యకిరణాలు తాకటం అంటే ఆ రూపాయి బిళ్ళ అనేది సామాన్యమైనటువంటి విషయం కాదండి. ఆ రూపాయికి ఎంత శక్తి అనేది మామూలుగా కాదు. ఎంత రెట్టింపైన అయ్యిద్ది. దానివల్ల మనకెంత శుభ ఫలితాలు కలుగుతాయనేది మనం మాటల్లో చెప్పలేము. మీకు కలుసుబాటు అనేది కూడా బాగా వచ్చి మీరు లక్షలు కాదు, కోట్లు సంపాదించుకునే అవకాశాలను మీకు ఆ రూపాయి బిళ్ళ ఇస్తుందంటే ఖచ్చితంగా మనం నమ్మి తీరాలి. ఇది చాలా చాలా పవర్‌ఫుల్ పరిహారం. కాబట్టి సింపుల్‌గా ఈ పరిహారం అనేది చేసుకోండి. మీరేం చేసినా చేయలేకపోయినా ఈ రూపాయి బిళ్ళ పరిహారం అనేది ఒక్కటి చేసుకొని చూడండి. మీకు తిరుగులేని అదృష్టం, ఐశ్వర్యం కలిగి మీరు కుబేరుల్లాగా మారుతారు. లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. కాబట్టి చక్కగా ఇలా చేసేసేయండి. సూర్యుడి కిరణాలు తగిలేటట్లుగా చక్కగా ఆ ప్రదేశంలో మీరు ఉంచేసేసేయండి. సాయంత్రం 4, 5 గంటల దాకా అక్కడ ఉంచేసేసి తర్వాత తీసుకెళ్ళి బీరువాలో పెట్టుకోండి. మీరు ఒకవేళ మర్చిపోయినా సరే మీరు ఇవాళ రాత్రి 12 గంటల లోపు మాత్రం ఆ రూపాయి బిళ్ళను బీరువాలో పెట్టుకోండి. ఇలా చేయండి. అర్థమైంది కదండీ! ఈ రూపాయి బిళ్ళతో ఏ పరిహారం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది. అలాగే మనం చేయాల్సినటువంటి కొన్ని పనులు, చేయకూడని పనులు ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంది అని అనుకుంటే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే ఇబ్బందుల్లో ఉన్న వారికి హెల్ప్ అవుతుందనమాట. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్లును క్లిక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలా చేస్తే నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయన్నమాట వీడియోస్. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామెంట్ బాక్స్‌లో ఓం సూర్యాయ నమః అనే కామెంట్ చేయటం వల్ల మీకు అందరికీ కూడా శుభం కలుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చొప్పున రథసప్తమి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మీరు మీ కుటుంబం అంతా కూడా ఆ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులతో నిండు
నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నానండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.